నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. ప్రొడక్షన్ హౌస్ అన్నాం కాబట్టి మీ ప్రొడక్షన్ హౌస్ అనగానే జనానికి ఓంకార్ గారికి మొత్తానికి డాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చిన కొంతమంది ఫొటోస్ చూపిస్తాను. ఏం చెప్తారు వాళ్ళ గురించి? ప్లీజ్. ఎస్, సుందర్ మాస్టర్ లైక్ ఆయన ఫాదర్ ఉన్నప్పుడు, మా ఫాదర్ ఉన్నప్పుడు, లేనప్పుడు ఎప్పుడు ఆయన ఫాదర్గానే ట్రీట్ చేసాము. ఓకే, ఈజ్ లైక్ ఫాదర్. ప్రభుదేవ గారికి ఫాదరు, డ్యాన్స్కే ఫాదర్ అని అంటారు కదా, మేము ఆయన ఆట 1 నుంచి 2 నుంచి ఆయన మాతోనే ఉన్నారు. లైక్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. అప్పటి నుంచి ఇప్పటికి ఓంకార్ అన్నయ్య అనగానే సుందరం మాస్టర్ ఎటు అవి ఉంటాయి. బట్ ఆయన గురించి చెప్పాలంటే లైక్ వెరీ కైండ్ హార్టెడ్, వెరీ జెన్యున్ పర్సన్. అలాంటి వ్యక్తి మా లైఫ్లో ఆయన మేము ఫాదర్గా ట్రీట్ చేస్తాం. చాలా హ్యాపీ. ఆయనే కాదు, మా అమ్మ కూడా, ఇద్దరు అసలు అలా ఆది దంపతుల్లాగా కనపడతారు మాకు. మొన్న అన్నయ్య ఏదో షోలో కూడా డ్యాన్స్ ఐకాన్లో దేంట్లో ఇద్దరిని పిలిచి కాలిగడికి ఇద్దరికి అంటే గ్రాటిట్యూడ్ అదే అంటున్నా, అది పిలిచి ఒక ఎపిసోడ్లో పిలిచి ఇద్దరిని అమ్మను కూడా ఇద్దరిని పిలిచి అలా చేయటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. గ్రేట్. నెక్స్ట్ పిక్చర్. లేరు ఆయన. లైక్ ఆయన నన్ను నాన్న అని పిలుస్తారు. అంటే చాలా మందితో నాన్న అని మాట్లాడతారు. నువ్వు చేస్తావు, నువ్వు మంచి సినిమాలు చేయగలవు, నీలో ఒక మంచి యాక్టర్ ఉన్నాడని నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తారు. బట్ ఆయన కొంచెం ఐ మీన్ టు సే ఆయన కొంచెం టఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఆయనకి ఛాలెంజ్ అనే షో వెళ్ళింది ఆయనకి, ఆయనను పోసాని కృష్ణమురళి గారు. దాంతో మాస్టర్కి మంచి బ్రేక్ వచ్చింది. చాలా అంటే ఆ కృతజ్ఞత భావం ఆయనకి ఎక్కువ. అవును. ఆ రోజు పాపం రిచువల్స్కి వెళ్ళాము. అది నాకు బాగా గుర్తు. ఇంకా మీ 3 బ్రదర్స్ స్థాయిని ఇంకొక లెవెల్కి పెంచింది అంటే ఆయన చనిపోయినప్పుడు కరోనా టైం. అంటే ఇండస్ట్రీని కూడా మనం తప్పు పట్టకూడదు. ఆ టైంలో అంటే రావచ్చు, బట్ ఆయన రాలేకపోయారు చాలా వరకు. ఆయన హైదరాబాద్లోనే చనిపోయారు. అవును. ఎంతో వైభోగం చూశారు ఆయన. చివరి రోజుల్లో ఒక 10-15 మంది 20 మంది కలిసి ఆయనకి దహన సంస్కారాలు చేశారు. కరెక్ట్. అందరికీ బాగుంటుంది. మీ బ్రదర్స్ ఆయన పాడమోసారు. అంటే యాక్చువల్గా మేము జనరల్గా చూడటానికి వెళ్ళాము. అది క్యాజువల్గానే వెళ్ళాము, దండలు అవి తీసుకెళ్ళాము, అన్నీ చేసాము. బయలుదేరిపోతున్నాం. సరే, ఇంకా మన కొరియోగ్రాఫర్స్ అందరూ వస్తున్నారు. బెన్నీ, తిరుపతి నుంచి భాష, ఇలా కొంతమంది వస్తున్నారు, చూస్తున్నాను. బయలుదేరదామని చెప్పి మూవ్ అవ్వబోతున్నాం. ఆ టైంలో మరి బికాస్ ఆఫ్ కరోనానో నేను ఎవరిని ఐ కాంట్ పాయింట్ అవుట్, ఎవరిని అనలేను. మాకు రాసి పెట్టుందని మేము హ్యాపీ ఫీల్ అయ్యాం. ఆయన మమ్మల్ని నాన్న అని మమ్మల్ని పిలుస్తుంటారు. చాలా ఇష్టం మేమంటే, లైక్ చాలా ఇష్టం. రాజుగారి 3లో కూడా అన్నయ్య క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఇచ్చి యాక్ట్ చేయించారు. ఆయనకి అలా కూడా ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయించాలి. ఆయన ఇచ్చే నవరసాల ఎక్స్ప్రెషన్స్ అంతా ఇంత కాదు. అలా పెట్టి అలా ఇచ్చారంటే అలా స్పెల్ బౌన్ అవ్వాల్సిందే. ఆ రోజు కరెక్ట్గా అన్నీ అయిపోయి బయలుదేరే టైంకి పాడు మోసేవాళ్ళు ఇంట్లో వాళ్ళు తప్పితే ఎవరు లేరు. ఏమోలే, మాకు దేవుడును మా మాస్టర్, మా నాన్నగారు అంటుంటాం, ఆయనే మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారేమో అని చెప్పి వి థాట్ లైక్ దట్. అక్కడ వరకే అనుకున్నాం. అదే అంబులెన్స్ ఎక్కించే వరకు, మార్చురీ వ్యాన్ ఎక్కించే వరకే అనుకున్నాం. ఆ తర్వాత ఇంకా అలా తీసుకెళ్ళిపోయారు. ఇంకా అంటే ఎవరు లేరు. ఇంక లేకపోయేటప్పటికి యాక్చువల్గా అప్పుడు ఇంట్లో ఈ కార్తీక మాసంలో ఏయో రూల్స్ చెప్తుంటారు కదా, ఇంకా మాకేం అనిపించలా. నాకు బాగా గుర్తు, మండే పూట ఇప్పుడు చనిపోయారు ఆయన. అంటే వీఆర్ లైక్ దట్. అందులో ఆయనతో ఉన్న అనుబంధం చెప్పలేంది కదా, ఆయనే చేయించుకుంటున్నారేమో అని హ్యాపీగా ఫీల్ అయ్యి చేసేసాం. గ్రేట్. నిజంగా ఆ విషయంలో చాలా మంది అప్రిషియేషన్ చేశారు తెలుసా. అవును, అసలు గ్రేట్. ఎస్. ఇవన్నీ మీకు ఎక్కడ దొరికినాయి పిక్చర్స్? శ్రీశైలం వెళ్ళినప్పుడుది. అన్న చాటు బిడ్డలు అలా ఏం లేదు పాప. ఆయన అసలు అలా ఏం ఉండదు. ఆయన అంటే ఆయన చూపించే ప్రేమకి తన తమ్ముళ్ళని కనిపెట్టుకొని ఉండటం కూడా అన్న గ్రేట్. అంటే నేను తమ్ముళ్ళు గొప్పతనం కాదు ఇది. నేనేమంటానంటే రోషన్, ఈ విషయంలో అన్నయ్య గారి గురించి కానీ, తమ్ముడు గురించి కానీ, నా గురించి కానీ అన్నయ్య గురించి మేము చెప్పాలనుకుంటే ఆయన చూపించే ప్రేమకి మనం ఆటోమేటిక్గా అలా చేస్తాం అంతే. ఆయన తీసుకునే రెస్పాన్సిబిలిటీస్, మన పట్ల చూపించే జాగ్రత్తలు, ఇలా ఉండరా, ఇలా ఉండు అని చెప్పే విధానానికి
అది ఆటోమేటిక్గా నువ్వు వెళ్ళి అడుగు. ఈజ్ క్యారెక్టర్ ఈజ్ లైక్ దట్. తమ్ముళ్ళు ఒక 10% ఎక్కువ ఉంటుందేమో, నువ్వు వెళ్ళి అడుగు. సేమ్ నాకు ఇచ్చిన ఏమైనా సజెషన్స్ అన్నీ నీకు ఇస్తారు. అసలు తన మన అని ఉండదు. మళ్ళీ ఏదన్నా వర్క్ విషయంలో వస్తే తమ్ముడే ఎవరెవలే అంటే తమ్ముడే కదా తమ్ముడినే పెట్టుకోవాలి, లేదా తమ్ముడికి ఏదో చేయాలని కూడా ఉండదు. లైక్ వెరీ ట్రాన్స్పరెంట్. నచ్చితే నచ్చిందని చెప్తారు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు. అంటే ఇప్పుడు ఇలా ఉన్నారు అంటే చిన్నప్పుడు ఎలా ఉంటారో మాకు తెలియదు ఓంకార్. నాకు తెలిసి ముగ్గురికి ఏజ్ గ్యాప్ పెద్దగా ఉండదు. ఇలా ఉండుంటుంది. ఎలా ఉండేవాళ్ళు అప్పుడు అన్న? యాక్చువల్గా నాకు అన్నయ్యకి మధ్యలో ఇంకొక అన్న ఉండేవాడు, చిన్నప్పుడు చనిపోయారు అన్న. తమ్ముడికి నాకు 2 years గ్యాప్, నాకు అన్నకి 4 years గ్యాప్ ఉంటుంది. లైక్ ఆయన ఆట ఆడుకుంటానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా వెనకాల ట్రైన్ భోగి మెయిన్ ఇంజిన్ వెళ్తే వెనకాల భోగిల్లాగా వెళ్ళిపోయి క్రికెట్ కావచ్చు, ఏ ఆట అయినా కూడా, సినిమా అయినా, ఎక్కడికైనా అంటే ఆయన చిన్నప్పటి నుంచి మమ్మల్ని అలా గైడ్ చేసుకుంటూ వెళ్ళారు. చిన్నప్పుడు స్కూల్కి ఒకే సైకిల్ మీద ఇద్దరిని ఎక్కించుకొని తీసుకెళ్ళటం, నన్ను వెనకాల కూర్చోబెట్టుకోవడం, తమ్ముని ముందు కూర్చోబెట్టుకోవడం, అవన్నీ నాకు అయితే గుర్తున్నాయి. ఇంకా మా అన్నయ్య టైప్లో రాజశేఖర్ టైప్ అన్నయ్య అయితే ఏ అన్నయ్యనే అట్లా చెప్తాడు, మా అన్నయ్యనే ఉంది, ఏ అన్నయ్యనే ఒకటే సైకిల్ ఉంటే ఎక్కించుకెళ్ళాలి కాబట్టి. అంటే అది ఆయన అప్పటి నుంచి ఆ కేర్ అలాగే ఉంది. నాన్నగారికి 2007లో 8లో పెరాలసిస్ వచ్చింది. అప్పుడు అన్నయ్య ఎస్టాబ్లిష్ అవుతున్నారు యాంకర్లో. నాన్నగారిని చూసుకున్న విధానం కావచ్చు, ఆయన 2018లో చనిపోయారు. ఆ తర్వాత ఆయన చూపించిన విధానం, రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నీ కూడా 100% మనం అది ఇస్తాం. ఆ రెస్పెక్ట్ కావచ్చు, ఆ వాల్యూ కావచ్చు, ఇవ్వాల్సిందే. అంటే స్క్రీన్ మీద మాకు కనిపించే ఓంకార్ అన్న వేరు, ఆఫ్ స్క్రీన్ ఓంకార్ అన్న అలానే ఉంటారా? చాలా ఎమోషనల్, సెంటిమెంట్. స్క్రీన్ మీద మీరేమనుకుంటున్నారు? స్క్రీన్ మీద అసలుకి వేరే లెవెల్, అసలుకి ప్లే బాయ్ అనుకుంటాం. అస్సలు కాదు. అంటే ద థింగ్ అక్కడ నాకైతే స్క్రీన్ మీద కూడా అలాగే ఉంటారు. నాకు అన్నయ్య అయితే ఎమోషన్స్ని ఎక్కువగా, ఎవరన్నా కష్టాలు ఏదైనా ఉన్నా కూడా ఎమోషన్స్ గురించి మాట్లాడటం కానీ, ఏదైనా హెల్ప్ చేయటం కానీ, వాళ్ళని ఏదన్నా హైలైట్ చేసి వాళ్ళకి ఏదైనా చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. మాకైతే లైక్ మమ్మల్ని కూడా నాకు తెలిసి తమ్ముడిని నన్నే అరే ఉరే రా అని పిలిచేది. అది కూడా పిలవడం గ్రేట్. తమ్ముడు అనే ఎక్కువ పిలుస్తారు. ఏంట్రా అనే పదం కూడా ఎప్పుడో వస్తుంది. జనరల్గా అసలు ఆయన ఎక్కడ ఎవరిని అంటే ఆ రెస్పెక్ట్ ఇస్తారు, తీసుకుంటారు. గ్రేట్. అది నేనైతే చూసింది అది. ప్రేమగా చూసుకుంది అన్న. ఒక టైంలో అశ్విన్ నా తమ్ముడిగా పుట్టడం, వాడు చేసుకున్న పాపం సేమ్ అనాల్సి వచ్చింది. అది యాక్చువల్గా దాని గురించి నేను బాధపడుతున్నానేమో అని మొన్న షోలో అన్నయ్య కూడా అడగటం అదే అనుకున్నాను నేను. తర్వాత అది ఆటా షోలోనే ఓంకార్ అన్న నన్ను, నేను బ్రదర్గా కాకుండా వాడు పుట్టుంటే ఇంకా బాగుండు వాడి లైఫ్ అన్నట్టుగా, ఆయన నా తమ్ముడుగా పుట్టడం వాడు చేసుకున్న శాపం అనేది అంటారు ఆయన. నాకు షాక్. అప్పుడే మనం జస్ట్ అడుగులేస్తున్నాం ఇండస్ట్రీలో. ఆ మాట అనేటప్పుడు నాకు అసలు అర్థం కాలే. ఏంటి అన్నయ్య ఈ మాట అనేసారు నన్ను, ఇదేంటి అని చెప్పి అసలు పసిపిల్లలాగా నాకు అసలు ఏం అర్థం కాలే. ఈయనేంటి ఇంత మాట అనేసారని. తెరా ఏంటంటే షో యాజమాన్యం తరపున ఏంటంటే వాళ్ళ సైడ్ వాళ్ళు కరెక్టు, అన్నయ్య సైడ్ అన్నయ్య కరెక్టు. మధ్యలో నేను ఏమైందంటే యాజ్ ఎ ఓంకార్ బ్రదర్గా నేను ఆడిషన్స్కి నేను నార్మల్గా ఆడిషన్స్కి వెళ్ళా, నేను సెలెక్ట్ అయ్యా. అలా 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 ఫైనల్స్ వరకు వచ్చా. ఫైనల్స్కి వచ్చేటప్పుడు రేపు పొద్దున్న ఏదన్నా నా మాస్టర్సో లేకపోతే నా టైం బాగుండో నేను టాప్ 3 టాప్ 2 టాప్ 1 గెలిచామనుకున్నాను. ఆ టైంలో 100% ఓంకార్ తమ్ముడు ఓంకార్ గెలిపించుకున్నాడు అని అంటారనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఛానల్ నుంచి ఒక డిస్కషన్ పెట్టారు. ఎంతోమంది తమ్ముళ్ళకి లైఫ్ ఇస్తున్నాను, నా సొంత తమ్ముడికి నేను చేసుకోలేకపోయాను అనేది ఆయన వర్షన్గా ఫీల్ అయ్యారు. బట్ నాకు వచ్చి చెప్పినప్పుడు ఐ హ్యావ్ టేకెన్ లైక్, నాకు అసలు అదేం లేదన్నా మీరు ఎలా చెప్తే అలా అన్నాయని నేను అనుకుంటున్నాను. బట్ ఆయన మనసులో ఇంత బాధ ఉందా అన్న సంగతి నాకు తర్వాత తెలిసింది. ఎప్పుడైనా కొట్టేవాళ్ళు అన్న మిమ్మల్ని? ఏది కొట్టేవాళ్ళు ఎప్పుడైనా కొట్టుండొచ్చు. ఇప్పుడు అంటే ఆట దగ్గరే, ఆట ఆడను అన్నా ఏదన్నా, ఇప్పుడు మరి ఆటే కదా క్రికెట్ నాకంటూ ఒక నేమ్ తెచ్చింది. బాగా ఆడతారు అన్నయ్య కూడా.
చాలా బాగా ఆడతారు అన్న క్రికెట్. కానీ మిమ్మల్ని డాక్టర్ని చేస్తే మీరేంటి యాక్టర్ అని క్రికెటర్ అని కాదు రోషన్, మన చేతుల్లో కోప్పలేదు ఏముంటుంది? ఎప్పుడు అన్నా నిన్ను ఎంతో ఇష్టపడి డాక్టర్ని చేశాను. ఆయన ఎలా అంటారు ఆ మాట? ఆయన ఒక క్రికెటర్, ఆయన ఒక డాక్టరే, ఆయన కూడా డాక్టర్ చదివాడు, ఆయన క్రికెటర్, ఆయన యాంకర్, అన్న ఎంబీబీఎస్ ఆయన కూడా తమిళనాడులో చేశారు బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఓకే మెడ్మిన్లో జాబ్ చేస్తూ ఇలా యాంకరింగ్స్ అని స్టార్ట్ చేసి మరి ఆయన క్రికెట్కి ఇంకా ఆయన డిస్ట్రిక్ట్స్ ఎక్కడికో ఆడటానికి కూడా వెళ్ళారు. అప్పుడులో నాన్న సపోర్ట్ చేయలేదు, లేకపోతే క్రికెటర్గా చూసేవాళ్ళం అన్నాయని మనం. ఇండియా టీంకి ఇండియా టీం కన్నా నేను అనలేదు, ఆయన ఎక్కడి వరకు వెళ్తారు, బట్ హీఈస్ ఏ గుడ్ ప్లేయర్. గుడ్ ప్లే. అయ్యో వెరీ గుడ్. నా ఆట ఆయన ఆట చూస్తే ఆయనే మంచి ప్లేయర్ అని చెప్తారు అందరూ. నా దగ్గరికి వచ్చి కావాలని చెప్తుంటారు, మీ అన్నయ్య బాగా ఆడతారు కదా అంటే నాకు మా అన్నయ్యని పొగిడితే నాకు ఆనందమే అని చెప్తాను నేను. వాళ్ళు ఏంటంటే సరదాగా అంటుంటారు. ఓకే, ఇద్దరు డాక్టర్స్ చేశారు. వీడు కూడా చిన్నోడు కూడా. ముగ్గురు డాక్టర్స్. ముగ్గురం బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేసాం. ఎవరికి తెలియదు ఓంకార్ గారి ముగ్గురు బ్రదర్స్. నాన్న డాక్టర్ యాక్చువల్గా. నాన్న డాక్టర్, నాన్న ఎంబీబీఎస్ డాక్టర్. ఆయన ఒక మంచి హాస్పిటల్లో కింద అప్పుడు ఫిజియోకి మంచి వాల్యూ ఉందని ముగ్గురిని అదే చేయించి అప్పటి నుంచి అన్నయ్య ప్లానింగ్ ముగ్గురు ఒకే చోట ఉండాలి అని అప్పటి నుంచి ఆయన. సో ఇంట్లో ఏం బాగాలేకపోయినా కానీ ఒకరికొకరు పొడుచుకోవచ్చు. ఇది పొడుచుకునేది కాదు, ఇది ఫిజియో ఇరుచుకునేది.